జీవితంలోని అనుభవాలను సమాజానికి పంచుతూ ఏ రకంగా జీవించాలి అని తన యొక్క భావాలను వ్యక్తం చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందిన ఒక మహానుభావుని గురించి రాసినటువంటి అంశం ఈ పుస్తకం. కాబట్టి ఇటు రచయితను అభినందిస్తూ ఎవరి గురించి అయితే రాశారో వారిని అభినందించే అవకాశం నాకు కలిగింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్గా హ్యూమన్ రైట్స్ అంటే రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, రైట్ టు ఈక్వాలిటీ అండ్ రైట్ టు డిగ్నిటీ. రచయితలందరూ కూడా ఈ 4 పదాల యొక్క అర్థాన్ని తెలుసుకొని ప్రపంచానికి పంచగలిగితే ప్రతి వ్యక్తి ఒక రచయిత అవుతాడు, ప్రతి వ్యక్తి ఒక తత్వవేత్త అవుతాడు. ఇక్కడ ఇద్దరి తత్వాలు, రచయిత తత్వం, ఎవరు గురించారో వారి యొక్క తత్వం. మనిషే ఒక తత్వవేత్త కాబట్టి మనుషుల్లో మనుషులు అన్నటువంటి ఈ ఇద్దరు తత్వవేత్తలను కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్గా అభినందిస్తూ మానవాళిని అక్షరవికరం చేయడానికి మనిషిలో ఉద్భవించేటటువంటి ప్రతి భావాన్ని ప్రపంచానికి అందించవచ్చు. కానీ ఏది అందించాలి, ఏది అందించకూడదు అనే విశిక్షణ కూడా అవసరము. ఎందుకంటే సమాజాన్ని ఒక క్రమమైన పద్ధతిలో నడిపించడానికి అలాంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని రాస్తే బాగుంటుంది. ఈ పుస్తకంలో న్యాచురాలిటీ చూశాను. ఒక వ్యక్తి యొక్క భావం ఎలా ఉందో ఆ భావాన్ని తన కలం ద్వారా స్వేచ్ఛగా ఎలా భావం ఉట్టిపడితే ఆ భావాన్ని అక్షరీకం చేసి అందించినటువంటి రచయితకు, ఎవరి భావాలు అందించారో వారికి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్.